రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన దిష్టి కుంభం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దిష్టి కుంభం కార్యక్రమం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని సమాజమంతా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలనే సంకల్పానికి ప్రతీక అని అన్నారు. రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. సుమారు 55 సంవత్సరాల క్రితం వెంకమ్మ అనే మహిళ ప్రారంభించిన ఈ దిష్టి కుంభం కార్యక్రమాన్ని ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి అపశకునాలు కీడు జరగకుండా దిష్టి తొలగి సర్వత్రా శుభం కలగాలనే సంకల్పంతో నిర్వహిస్తున్నారని తెలిపారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు సరిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆషాఢ మాసంలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి దిష్టి కుంభం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రభుత్వ గౌరవ మన ఎమ్మెల్యే ఆది శ్రీనారాయణ గారు రావడం మాకు చాలా సంతోషం. వారికి వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం పక్షాన వారికి కృతజ్ఞతలు. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ పౌర్ణిమ నాడు అప్పుడు వెంకమ్మ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి ఈ దిష్టి కుంభం మహోత్సవాన్ని ఈరోజు వరకు కూడా కొనసాగిస్తున్నారు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ధశెట్టి వేణు మరియు వారి కార్యవర్గం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దిష్టి కుంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వ గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి అభినందనలు, శుభాభినందనలు. అలాగే ఈ మహాలక్ష్మి అమ్మవారి కృపతో ఊరంతా చల్లగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సకల లోకాల్లో శుభాలు కలగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. 60 సంవత్సరాలు జరుగుతున్నటువంటి మాకు కులంలో పెద్ద మనిషి అయినటువంటి నిజాం వెంకమ్మ గారు ఇంటింటికి భిక్షాటన చేసి ఈ మహాలక్ష్మి అమ్మవారు దిష్టి కుంభ కార్యక్రమం 60 సంవత్సరాల కింద స్థాపించినటువంటి ఈ కార్యక్రమం ఆమె తదనంతరం కాలానంతరం తర్వాత భూష శంకరయ్య గారు, మురశేఖర శంకరయ్య గారు, తాటికొండ వెంకటేశం మరి ఇతరులందరి పెద్దలు కూడా అదే ఆనవాయితీ కొనసాగించుకుంటూ ఈ రోజు వరకు పట్టణ సంఘం ఎవరు అధ్యక్షుడైనా కానీ అదే ఆనవాయితీని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి దిష్టి కుంభ కార్యక్రమానికి ఇతర ప్రాంతాలలో నివసించినటువంటి వైశ్య సోదరిమణులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొని కార్యక్రమానికి ముఖ్యంగా ఫస్ట్ బ్రాహ్మణోత్సవంలకు వాళ్ళకు మరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఫస్ట్ కార్యక్రమానంతరం మేము ఫస్ట్ తర్వాత మేము ఈ కార్యక్రమం చేసుకుంటాం, భోజన కార్యక్రమాలు. మరి సమస్త లోకం సుఖినోభవంతో అన్నట్టు అన్ని వర్గాలు, అన్ని కులాలకు సంబంధించి అందరినీ చల్లగా కాపాడాలని మహాలక్ష్మి అమ్మవారు మరి గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇప్పుడు గౌరవనీయులు ముఖ్య అతిథి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మరి అధికార హోదాలో ఈ రావడం, పోయిన 2 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం రావడం అంటే అంతకుముందు కూడా వస్తుండే కానీ మరి ఈ కార్యక్రమంలో అధికారికంగా రావడం మా అందరికీ వైశ్య సోదరులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్ నారాయణ శేఖర్ గారు, మరి శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అందరు కౌన్సిలర్లు అన్యదా భావించకూరి దయచేసి పేరున కౌన్సిలర్లు అందరికీ కూడా చిరు సన్మాన కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమం అనంతరం మరి పెద్దలు మరి ఎమ్మెల్యే గారు సందేశం అనంతరం చిన్న భోజన కార్యక్రమాలు ఉంటాయి. మీరు అందరు కూడా మరి పట్టణ సంఘం ప్రెసిడెంట్ అందరు కూడా చిరు సన్మానం చేస్తారు. మాకు ఎల్లవేళలా ఎమ్మెల్యే గారు గతంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో ప్రతి ఏటా కూడా దిష్టి కుంభం కార్యక్రమాన్ని మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో చేసుకొని అంతా మంచి జరగాలని స్వతహాగా ఆర్యవైశ్యులందరూ కూడా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగించే క్రమంలో తమ వ్యాపారాలు బాగా నడవాలి. మా వ్యాపారాలు బాగా నడవాలంటే సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాడి పంటలు పండిన తర్వాత సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పినటువంటి ఒక సద్బుద్ధి అంటే ఒక చక్కటి ఆలోచన. మేము మాతో పాటు సమాజం అంతా కూడా బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తులో మరింత ముందుకు పోవాలంటే
మన ఆచారం ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం మంచి జరగాలని, ఎలాంటి కీడు జరగకూడదని చెప్పిన ఆయా గ్రామ దేవతల దగ్గర బోనాలు సమర్పించేటువంటి ఆనవాయితీ, బ్రహ్మోత్సవాలు చేసేటువంటి ఆనవాయితీ, కుంకుమ పూజలు చేసేటువంటి ఆనవాయితీ, అన్నదానాలు చేసేటువంటి ఆనవాయితీ. అందులో భాగంగా 5 దశాబ్దాల క్రితం, అంటే ఇంచుమించు 55 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్యులు ఆరంభించిన ఈ దిష్టి కుంభం, అంటే దిష్టి అనగానే నరుల్ని తగిలినా లేకపోతే ఇతరులు తగిలినా ఏమైనా ఇబ్బంది అయితే దిష్టి తీస్తే మంచి జరుగుతుందని చెప్పిన ఒక భావన మన ఆచారం సాంప్రదాయం. అలాంటిది 55 ఏళ్ళ క్రితమే వెంకమ్మ అనేటువంటి ఒక తల్లి ఈ ప్రాంతంలో మంచి జరగాలని, ఈ ప్రాంతానికి దిష్టి తీసేటువంటి కార్యక్రమం బహుశా దిష్టి కుంభం పేరిట ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర చేస్తున్నట్టుగా మనం భావించాలి. అలాంటి దాన్ని ప్రతి ఏటా ఆర్యవైశ్యులు కొనసాగిగా 55వ సంవత్సరం చేస్తున్నారంటే మీ అందరికీ ప్రత్యేకంగా అభినందన. అంటే ఒక సామాజికమైనటువంటి బాధ్యతగా, సామాజిక రూపుమాపేటువంటి కార్యక్రమం, సాంఘిక దురాచార రూపుమాపేటువంటి కార్యక్రమంలో మేము సైతం ఆధ్యాత్మికమైనటువంటి భావంలో మా బాధ్యతగా నిలబడతాం. ఈ ప్రాంత సమాజ సేవ కోసం, సమాజ శ్రేయస్సు కోసం అందరూ బాగుండాలి, ఎవరికి ఎలాంటి కీడు రాకూడదు, ఎవరికి ఎలాంటి దృష్టి తగలకూడదని చెప్పినటువంటి ఓ చక్కటి భావనను స్ఫూర్తిలోకి తీసుకొని, మనసులోకి తీసుకొని మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ఈ దిష్టి కుంభం తీయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దిష్టి అంతా పోయి అందరికీ మంచి జరుగుతుందనే భావనని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆర్వై సోదరులకు అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలి, పాడి పంట బ్రహ్మాండంగా పండాలి, రైతు వర్గం సుఖమైన జీవితంతో పాడి పంట బ్రహ్మాండంగా పండి ముందుకు పోవాలి, తద్వారా ప్రతి కుటుంబం కూడా ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి, అశ్వతో ఉండాలని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా మీతో పాటు అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి రోజే మన ప్రాంత ప్రజలకు ఆరాధ్య దేవుడు వేల పట్టణంలో, వేల నియోజకవర్గ కేంద్రంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న ఆలయ అభివృద్ధి కూడా మనం అంకురార్పణ చేసుకున్నాం. తొలి అడుగులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శంకుస్థాపనతో పడ్డాయి. ఒకసారి 50 కోట్లు తెచ్చుకున్న 2023-24 సంవత్సరంలో బడ్జెట్ పెట్టుకున్నాం. మరోసారి 2024-25 బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకున్నాం. కలిపి 150 కోట్లతో వేముల రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నప్పుడు 45% పూర్తయింది. ఇప్పటికీ రోడ్డు వెడల్పు 80% సంబంధించింది. అదేవిధంగా 3వ బ్రిడ్జి నిర్మాణం 4 లైన్ హై లెవెల్ బ్రిడ్జిని కూడా మనం పూర్తి చేసుకునే క్రమంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని, టూరిజం కూడా పెంపొందించే విధంగా ఓ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి, దేవాలను అభివృద్ధి చేయాలని చెప్పి 2 కళ్ళు సమాంతరంగా